హాయ్, నేను విఘ్నేష్. ఈ రోజు వీడియోలో మనం స్విచ్ బాక్స్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు వీడియోలో మనం 3 స్విచెస్, ఒక ప్లగ్ పాయింట్ అవి ఎలా కనెక్షన్ ఇవ్వాలి, మళ్ళీ ఒక స్విచ్ అనేది ట్యూబ్ లైట్ కి, ఒక స్విచ్ అనేది నార్మల్ లైట్ కి కనెక్షన్ ఇవ్వబోతున్నాం సర్క్యూట్ రూపంలో. అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫేస్, న్యూట్రల్, ఎర్త్. ఫేస్ అనేది ఎప్పుడు రెడ్ కలర్ లోనే రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ న్యూట్రల్ అనేది బ్లాక్ కలర్ లో, ఎర్త్ అనేది గ్రీన్ కలర్ లో, ఫేస్ అనేది ఇంకా ఎల్లో అండ్ బ్లూ కలర్ ఇందులో కూడా ఇండికేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం రెడ్ కలర్ లో ఇండికేట్ చేస్తున్నాము. ఎప్పుడు ఫేస్ అనేది రెడ్ వైర్ ని యూజ్ చేస్తారు మాక్సిమం, న్యూట్రల్ అనేది బ్లాక్ వైర్, ఎర్త్ అనేది గ్రీన్ వైర్. ఫస్ట్ మనం ఏ స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇవ్వాలంటేనో ఫస్ట్ మనం ఫేస్ ని కనెక్షన్స్ ఇవ్వాలి. మనం ఫస్ట్ ఫేస్ వైర్ ని స్విచ్ లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూడండి. ఫస్ట్ ఫేస్ వైర్ ని తీసుకుని ఒక సిరీస్ రూపంలో ఫస్ట్ స్విచ్ కి, సెకండ్ స్విచ్ కి, థర్డ్ స్విచ్, మూడు దానికి ప్యారలల్ గా కనెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు బాటమ్ సైడ్ మాత్రమే ఇవ్వాలి స్విచ్ కనెక్షన్. స్విచ్ కి బాటమ్ సైడ్ ఫేస్ ని కనెక్ట్ చేసుకోవాలి. దాని నుంచి పైన ఉన్న ఒక పోర్ట్ నుంచి, నార్మల్ గా అయితే వన్ వే స్విచెస్ లో 2 పోర్ట్స్ ఉంటుంది. అక్కడ పైన ఉన్న పోర్ట్ నుంచి మనం ఒకటి వచ్చి ఈ లైట్ కి ఇచ్చాము, సెకండ్ అవుట్ ని ఈ లైట్ కి ఇచ్చాము, థర్డ్ ప్లగ్ ఇక్కడ నుంచి, ఈ స్విచ్ నుంచి ప్లగ్ పాయింట్, ఈ స్విచ్ ఆన్ చేస్తే ప్లగ్ కనెక్షన్ వస్తుంది. ఈ సర్క్యూట్ చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎప్పుడో న్యూట్రల్ అనేది ప్లగ్ పాయింట్ కి, ప్లగ్ స్విచ్ బోర్డ్ కి వచ్చి వెళ్ళదు. అది డైరెక్ట్ గా ఎక్కడెక్కడ పోవాలో అక్కడ డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. మెయిన్ మీటర్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఒక మన లైట్ కి, నార్మల్ లైట్ కనెక్ట్ అయింది, నెక్స్ట్ ట్యూబ్ లైట్ కి కనెక్ట్ అయింది, నెక్స్ట్ ప్లగ్ సాకెట్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి ప్లగ్ సాకెట్ కనెక్ట్ అయింది, లైట్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయింది, ట్యూబ్ లైట్ కనెక్ట్ అయింది. కానీ ఇది స్విచ్ చేస్తే మాత్రం వెలుగుతుంది. అవి ఎందుకనేసి కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎర్త్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా అబ్నార్మాలిటీస్ జరిగితే అప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎలక్ట్రిక్ షాక్ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్విచ్ లో ఏదైనా ఫ్యాన్, మిక్సీనో ఏవైనా తీసుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ ఏవైనా జరిగితే మన నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎర్తింగ్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా కనెక్షన్ ఇస్తే వెలగదు. ఇక్కడ నుంచి స్విచ్ ఆన్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ నుంచి దీనికి కంటిన్యూటీ వెళ్తుంది. లైట్ వెళ్ళాక ఇక్కడ లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్ ఆన్ చేస్తే ట్యూబ్ ఇక్కడ నుంచి కంటిన్యూటీ, కింద నుంచి పై కంటిన్యూటీ వెళ్తుంది. ఇక్కడ వెళ్ళి ట్యూబ్ లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ ప్లగ్ పాయింట్ నుంచి థర్డ్ స్విచ్ కి ఇచ్చాం కదా, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ప్లగ్ పాయింట్ కి వెళ్తుంది. ఎప్పుడు రైట్ సైడే ఫేస్ అనేది వస్తుంది ప్లగ్ పాయింట్ లో, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్. ఇది వచ్చి ఇండియన్ స్టాండర్డ్స్ కోర్సు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యానిమేషన్ రూపంలో ఇది ఎలా వస్తుంది అనేసి చూద్దాం. సర్క్యూట్ కనెక్షన్స్ అనేది చూడండి, ఎట్లా కనెక్షన్స్ అనేది జరుగుతుంది అనేది మీరు యానిమేషన్ చూస్తే మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేస్ కనెక్షన్ ఇచ్చాను, నెక్స్ట్ న్యూట్రల్ ఇచ్చాను, ఒక న్యూట్రల్ లైన్ తీసుకెళ్లి లైట్ కి ఇచ్చాను, నెక్స్ట్ ట్యూబ్ లైట్ కి ఇచ్చాను న్యూట్రల్ కనెక్షన్. ఎర్తింగ్ అనేది కామన్ గా అయితే ప్లగ్ సాకెట్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు సేఫ్టీ పర్పస్ కోసం, ఎందుకంటే అది ఒకటే అవుట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేశాక కనెక్షన్ వెళ్ళి లైట్ వెలుగుతుంది. చూడండి, ట్యూబ్ లైట్ కి స్విచ్ ఆన్ చేశాక అక్కడ నుంచి పవర్ వెళ్తుంది. పవర్ వెళ్ళి ట్యూబ్ లైట్ రీచ్ అయ్యాక ట్యూబ్ లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను, ఆన్ చేశాక ప్లగ్ సాకెట్ వెళ్తుంది. ఇక్కడ ప్లగ్ సాకెట్ నుంచి మనం ఫ్యాన్, మిక్సీనో ఏదో ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ సర్క్యూట్. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి కనెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఇవ్వాలనేది యానిమేషన్ లో మళ్ళీ చూసాము. ఇంకొకసారి మీకు డౌట్ ఉంటే ఇంకొకసారి చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇది ప్రాక్టికల్ గా ఎలా చేయాలనేది చూద్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.